ప్రజలకు సేవ చేసేందుకే శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ స్థాపించి గత 27 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక గంగినేని ఫంక్షన్ హాల్లో ఆదివారం శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి నేత్రాలయం సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్ ద్వారా తన కుమారుడు, తన మనవడు, వారి తర్వాత తన వారసులందరూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలోనే కాకుండా పలుచోట్ల నుండి వచ్చిన వేలాది మంది వృద్ధులకు కంటి శుక్లముల ఆపరేషన్లు చేయించటం జరిగిందన్నారు. శివశక్తి అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వైద్య శిబిరానికి 520 మంది వృద్ధులు హాజరు కాగా శంకర్ కంటి నేత్రాలయం నుండి వచ్చిన వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని ఫౌండేషన్ మేనేజర్ ఫణికుమార్ తెలిపారు. గత 1998 నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అవి భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా శివశక్తి ఫౌండేషన్ సేవలు కొనసాగుతుంది. ఈరోజు శంకర నేత్ర వైద్య శిబిరం, శంకర నేత్ర వైద్యశాల యొక్క సహకారంతో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, సీనియర్ డాక్టర్లు. వాళ్ళందరూ సేవలు అందిస్తున్నందుకు శంకర నేత్ర వైద్యశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. వందలాది మంది ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్, శుక్ల ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళందరికీ శివశక్తి ఫౌండేషన్ సహకారంతో వాళ్ళకి సేవలు అందిస్తాం. నేనే కాదు, రేపు భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా నా కుమారుడు, అలాగే భవిష్యత్తులో నా మనవడు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నేను ఆకాంక్షిస్తున్నా. కొనసాగిస్తాం.